సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ఈ గంగాపూర్ని అండ్ గాజులమాచపూర్ని కలిపి రోడ్డు తర్వాత మనం అసలు వర్క్ ఎట్లుందన్నది మనం ఇంతకు వీడియోస్లో అంటే చాలా రోజుల క్రితం చూసుకున్నాం మనము. కానీ ఇప్పుడు ఎట్లుందన్నది ప్రజెంట్గా ఇప్పుడు ఎట్లుందన్నది మనం ఈ వీడియోస్లో చూసుకుందాం. మనము చాలా రోజులు అవుతుంది ఇక్కడ వర్క్ ఎక్స్ప్లోర్ చేయక, చాలా రోజులు అవుతుంది. కానీ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వర్క్ ఎట్లుందో ఒకసారి కంప్లీట్గా మనం గమనించుకుందాం. ఇక్కడ వరకు ఎంతవరకు పాసిబుల్ అయితే మనం అంతవరకు ఈ వీడియోలో మనం వర్క్ ఎట్లయిందని చూసుకుందాం. మనకి ఈ బ్రిడ్జ్ దగ్గర మనం మొత్తం మళ్ళీ కిందికి వెళ్ళి తీసుకుంటూ వస్తున్నారు. ఇది సైడ్ డ్రైన్స్ వస్తాయా లేదంటే మళ్ళీ కంప్లీట్ కింది తీస్తారా చూద్దాం మనం ఇంత తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మనము. అంటే నెక్స్ట్ వీడియోస్లో ఎందుకంటే మనకి క్లియర్ అయిపోతుంది. అప్పటి వరకు క్లియర్ అయిపోతుంది మనం చూసుకుందాం. ఇక్కడ వర్క్ అనేది చాలా చేంజ్ ఉంటుంది. ఎంత మట్టి లేకుండే మట్టి చాలా మట్టి పోసింది. ఇక్కడ ఈ చెరువులో వాటర్ చాలా తగ్గినాయి. సమ్మర్ ఎండింగ్ కానీ గడికి వర్షం పడుతున్నా కానీ చాలా తగ్గినాయి. ఈ మట్టి ఇంతకుముందు లేకుండా మనం చూసుకున్నప్పుడు ఇంతకుముందు మట్టి లేకుండా ఇది ముందు వర్క్ నడుస్తున్నట్టుంది. అక్కడికి వెళ్దాం. అక్కడ ఎట్లుంది వర్క్ పరిస్థితి అనేది మనం ఇంతకుముందుకు అయితే ఒక ఈ బ్రిడ్జ్ పోస్ట్ అప్పుడు మనం చూసినాము. కనుక వర్క్ ఫాస్ట్గానే అవ్వకుండా వస్తుంది. మరి ఇక్కడైతే ఇంకా ఇక్కడ చూసుకుంటే చాలా వర్క్ కనబడుతుంది. ఏమైనా ఫాస్ట్గా చేస్తుర్లేదు. ఎట్లా ఏ విధంగానైనా మనకు ఈరోజు చూసింది అబ్బాయి చాలా అనిపిస్తుంది. మళ్ళీ వచ్చి చూసారు చాలా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఈ బ్రిడ్జికి రైలు వస్తుంది. ఈ గాజులమాచపూర్ చెరువు దగ్గర మొత్తం ఈ మట్టి లేకుండే ఈ మట్టి అంతా ముందుకెళ్ళి తీసుకొచ్చి పోస్తున్నట్టున్నది. ఈ మట్టి అంతా ఇది మనకు డౌన్లో కనబడుతుంది. ట్రాక్ వచ్చేసి మనకి ఇది డౌన్లో అవుతుంది. ఇదంతా గుట్టలు ఉన్నాయంటే మనకి డౌన్లో అవుతుంది. ముందుకు వస్తే ఇక్కడంతా మళ్ళీ డౌన్ చేసేస్తారు. ఇంతకుముందు ఇక్కడ మనకు బావి ఉండే ఇది హైట్లోనే ఉండే ఇక్కడ. కానీ ఇప్పుడు చూసుకున్నట్టుంటే మళ్ళీ కంప్లీట్గా డౌన్ చేసేస్తారు. ఇదంతా డౌన్ ఎక్స్కవేటర్స్ నడుస్తూ ఉన్నాయి. డంపింగ్ చేస్తారు మట్టి ఎక్కడికో. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా దూరం వరకు డౌన్గానే కనబడుతుంది. కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒకటి ఏంది మన అంతగిరి పోచమ్మ సాగర్ నుండి మన మల్లన్న సాగర్కి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేస్తారు. అది కనబడుతుంది మనకి ముందుకు వెళ్తే. అది చూద్దాం మనం. వాళ్ళు మొత్తం డౌన్ చేసేస్తారు. అదే మొత్తం నొక్కించింది ఇది. అంటే వాటర్ వర్షం పడ్డది కదా, అందుకే మెత్తగైంది. మన ట్రాక్ అయ్యేదాకా ఇట్లే ఉంటుంది. ఇది సేమ్ ఇది మనకు బోర్వెల్ మిషన్ లాగా ఉంది. ఇది భలే ఉంది మిషన్. ఇది మనకి ఇక్కడ ముందుకే చాలా ముందుకు మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయినా ఆశ్చర్యకరమైన ప్లేస్ ఒకటి కనబడుతుంది. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అనేది జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఆ బ్రిడ్జ్ ఆ పైప్ లైన్ ఏది ఉందో ఆ పైప్ లైన్ మనకి మన అంతగిరి పోచమ్మ నుండి మల్లన్న సాగర్కి వెళ్తుంది. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కంప్లీట్ అయితే ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒకటి కెనాల్ కూడా ఉండే. ఇక్కడ ఈ కెనాల్ను మనకు గాజులమాచపూర్ సైడ్ వెళ్ళేది. ఇది దగ్గరికి వెళ్దామంటే కొంచెం అక్కడ వర్క్ నడుస్తుంది, డిస్టర్బ్ అయ్యేదని ఇక్కడ ఉండడం జరిగింది. అక్కడ ముందు ఇక్కడ ట్రైన్ ఎట్లా వెళ్తుంది అనేది నాకు కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. కింది నుండి బ్రిడ్జ్ నిర్మాణం చేసుకుంటూ వస్తారు. ట్రైన్ అనేది ఒక కిందకి వెళ్ళి ఒక 2 భాగాలు అయితే వదిలిపెట్టారు. ఆ భాగాల నుండి వెళ్తుంది అనుకుంటా. ఆ ప్లేస్లకి వెళ్ళి వెళ్తుంది కావచ్చు. అక్కడ లాస్ట్కి ఒకటి ఉంటుంది. లాస్ట్ ఒకటి సన్నంగా నడుతుంది కదా, అదొకటి ఇదొకటి 2. ఈ పైన దాకా మనకి ఎట్లా మళ్ళీ పోసుకుంటూ వస్తారు. ఇది పిల్లర్స్ లాగా పోసుకుంటూ వస్తారు. ఇది నాకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే మళ్ళీ పైనకి వెళ్ళి మళ్ళీ ఈ పైపులు మళ్ళీ అతికించి మళ్ళీ ఇది వాటర్ అటు సాగన పడేటట్టు చేస్తారు. ఇది ఈ బ్రిడ్జ్ కావాలంటే మళ్ళీ చాలా రోజులు పట్టేట్టు ఉంది. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఇది మన కాంక్రీట్ వస్తుంది. ఇది కానీ ఇక్కడ నాకు చాలా డౌట్ ఉండే. ఇంతకుముందు కదా చాలా డౌట్ ఉండే. కానీ ఇప్పుడు ఆ సలహాలు చూస్తూ ఉంటే మాత్రం నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది.
అక్కడ వెహికల్స్ మాత్రం చాలా ఉన్నాయి. మన ఇది బ్రిడ్జి నిర్మాణం కోసం అనేది కాంక్రీట్ తీసుకొచ్చిన వెహికల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇవన్నీ బ్రిడ్జ్ ఏదైతుందో బ్రిడ్జ్ నిర్మాణం కోసం అంటే కాంక్రీట్ తీసుకొని వచ్చినాయి. ఇవన్నీ చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ అటు కొన్ని వెహికల్స్ ఉన్నాయి, ఇటు కొన్ని వెహికల్స్ ఉన్నాయి. ఎప్పుడు రౌండ్ తిరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే గడ్డ కట్టకుండా ఉండడానికి. చాలా డౌన్, మస్తు అంటే మస్తు డౌన్ ఉంది. ఇప్పటి వరకు చూసిన ఈ ట్రాక్ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే ట్రాక్ ఏదైతుందో ఈ లైన్లో ఘోరమైన హైట్ అంటే ఇదే. మరి ఇంత లోతు నుండి ఓడన్నా రేపటి రోజున ఇది రైలు పోతా ఉంటే మీకెళ్ళి చూస్తే గజ్జం అంటాడు కొడుకులు వాడు, కానీ నేనే కానీ. ఇక్కడ కూడా కొలిక్కొచ్చినట్టు అనుకో, మామూలుగా అయితే కొలిక్కొచ్చినట్టు ఏదైతే ఉందో అంతా డంప్ కొట్టి పడేస్తుంది. అంతే ఇంత లోతు చూసి వివత్సమైన లోతు. అక్కడ ఎక్స్కవేటర్స్ వస్తున్నాయి, ఇంకా వర్క్ అంటే దాదాపు కొలికి వచ్చింది. ఇక ఎందుకంటే ఇంతకుముందుకు ఇక్కడ మధ్యలో చాలా గ్యాప్ ఉంటే ఇక్కడ ఒక కెనాల్ ఉంది. ఈ కెనాల్ దగ్గర మళ్ళీ ఒక బ్రిడ్జి కట్టాల్సి వస్తుంది కావచ్చు. బ్రిడ్జి కడతారా మళ్ళీ ఏం చేస్తారో చూద్దాం. ఇక్కడ ఒక కెనాల్ ఉంటుంది, మనం ఇంకో చూసుకున్నాము. కెనాల్ ఇది, కెనాల్ కూడా కూలగొట్టేసి ఎట్లా ఇప్పుడు మొత్తం బంద్ అయింది కదా. ఈ కెనాల్ ఇది ఇక్కడ నుండి మొత్తం బండలే ఉంటాయి. దాదాపు చాలా వరకు బండనే ఉంటుంది. ఇక్కడ మొత్తం బండనే ఉంటుంది. మొత్తం బ్లాస్ట్ వేసి అంతా. మొత్తం బ్లాస్ట్ వేసి పంపించేస్తుంది. దీంట్లో లెవెల్ సెట్ అవుతుండొచ్చు మేము మేబీ తీసుకోవాలి. మామూలు తీసుకోవాలి. అది పైనకి ఎక్కేటప్పుడు మస్తు సౌండ్ వస్తుంది. ఇక్కడ కొంతవరకే ఉన్నట్టు. ఇదంతా మొత్తం గుర్రాలకు సంబంధించిన ల్యాండ్స్. ఇవన్నీ గుర్రాల గుంది మనకు కనబడుతుంది దగ్గర గుర్రాల గుంది. అది సారీ గుర్రాల గుంది కాదు, ఇది మన గంగాపూర్ సంబంధించిన ల్యాండ్స్. ఇవన్నీ మొత్తం గంగాపూర్ సంబంధించిన ల్యాండ్స్. ఇవన్నీ అందుకే మన ఇదైతే మొత్తం అవుతుంది. మన ఈ గంగాపూర్ దగ్గరలో ఉంటుంది ఈ క్రషర్ ఏదైతే ఉందో. క్రషర్ అండి వీళ్ళ మన కాంక్రీట్ మిక్సింగ్ అని ఈ ప్రతిమ కంపెనీ వాళ్ళది. కంప్లీట్గా ఈడ అంతా మొత్తం బండని ఉంటుంది. కిందెల్లా పైన స్టార్ట్ చేసుకుంటే అడిగెల్లకి బండని ఉంటుంది. ఇదంతా ఆల్రెడీ బ్లాస్ట్ చేసినట్టున్నారు ఈరోజు. మొత్తం ఇక్కడ బ్లాస్ట్ చేసేసినట్టున్నారు. ఇలా మొత్తం అది కొండలైనా పిండి చేస్తారా అంటారు కదా. ఈ బండ మొత్తం తీసుకుపోయి మళ్ళీ వేస్ట్ కాకుండా ఇది వాళ్ళు సంబంధించిన కాంక్రీట్ ఏదైతే అవసరం ఉంటుందో, బల్లాస్ట్ ఏదైతే అవసరం ఉంటుందో అవన్నిటి కోసం మళ్ళీ ఇక్కడ ఒక వాళ్ళ క్రషర్ ఉంది, మన ప్రతిమ కంపెనీ వాళ్ళది. ఇక్కడ ఒక క్రషర్ ఉంది. ఈ క్రషర్లో అన్ని డస్ట్ కాంచెల్లి మన కింద మన కంప్లీట్గా లెవెలింగ్ అయిపోయింది. ఆ డస్ట్ కాంచెల్లి బల్లాస్ట్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం మళ్ళీ ఇది కాంక్రీట్ అయినా కానీ ఇవన్నిటి కోసం ఇక్కడ క్రషర్ అండ్ మన కాంక్రీట్ మిక్సింగ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీగా ఇటు గంగాపూర్ నుండి ఇటు విట్లాపూర్ వెళ్ళే రోడ్డు దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ వరకు అయితే వర్క్ ప్రాసెస్ ఇట్లా ఉంది. ఇక ముందు ఎట్లా ఉంది అనేది మన నెక్స్ట్ వీడియోస్లో మనం చూసుకుందాం. ఇక్కడ వరకు ఈ వీడియో క్లోజ్ చేసుకుందాం.